즐거운 풍성한 한가위 지내시기 바랍니다. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వి లవ్ యూ స్వచ్ఛంద సేవకులు ఆహార వస్తు సామగ్రిని ప్యాక్ చేయడానికి ప్రోగవలేకపోయారు. అంతర్జాతీయ వి లవ్ యూ ఫౌండేషన్ కొరియాలో యోంగిల్లోని ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ ద్వారా 1400కు పైగా కిరాణా పెట్టెలను ఆర్డర్ చేసింది. కష్ట సమయాలలో అనేక మందితో పంచుకొనుటకు ఈ పెట్టెలలో ప్రేమ యొక్క హృదయము కలిగియున్నది. కోవిడ్-19 కారణంగా ఇది ప్రతి ఒక్కరికి కష్టమైన సమయం. కానీ అంతర్జాతీయ వి లవ్ యూ ఫౌండేషన్ సెలవుల కోసం ఇంత మంచి పని చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు ఈ స్వచ్ఛంద సేవలో పాల్గొనగలిగినందుకు నేను చాలా కృతజ్ఞుడను. నిరుపేద విద్యార్థులతో ఇంటింటికి కిరాణా ప్యాకేజీలు పంపిణీ చేయబడతాయి. ఈ బహుమతి మన పిల్లలలో గొప్ప ఆశను రేకెత్తిస్తుంది. పుచ్చుకోవటం ద్వారా ఇతరులకు ఇవ్వడాన్ని నేర్చుకునే మన పిల్లలకు ఇది ఒక అవకాశంగా ఉంటుంది. మరొకసారి పిల్లల కోసం ఈ వస్తువును ప్యాక్ చేసినందుకు చైరుమన్ జాంగిల్జా గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెట్టెల నిండా కిరాణా సామాగ్రి మరియు ఆరోగ్యానికి మంచిదైన ఆహారం కలిగేయున్నది. ఇవి ప్రత్యేకముగా ఒంటరిగా జీవిస్తున్నవారికి మంచి పోషణను అందించునని నేను అనుకుంటున్నాను. 이렇게 신용품을 푸짐하게 주셔서 너무나 감사합니다. 이 어려운 시기에 이렇게 신용품을 주셔서 이렇게 다 필요한 거네요. 이렇게 어려운 시기에 다 필요한 걸 다 넉넉히 챙겨주셔서 너무 మహమ్మారి వల్ల నేను మా స్వగ్రామానికి వెళ్లలేక 2 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. 힘내서 잘 살아주셔서 감사합니다. 감사해요. 먼 땅에서. 고양이분들이 밖에 외출은 많이 못하시죠? 많이 못해요. 알찬 작년에도 잘 먹었어요. 감사합니다. 감사합니다.